హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీ వ్లాగ్స్. ఈ రోజుతో మన ఛానల్ 50 మంది సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుందండి. నాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా కూడా ఉంది. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు. నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను ఇలా ముందుకు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనాలండి. ఇంతకన్నా నేను ఇంకేమి చెప్పలేను కూడా. నాకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉందండి ఈరోజు. ఇంత త్వరగా నా ఛానల్‌కి ఇంత గ్రోత్ వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. నా కంటెంట్ నుంచి నన్ను ఇంతలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎక్కించేశారు. నన్ను ఒక మెట్టు పైకి ఎక్కించేశారు. ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఇలా పైకి ఎక్కించండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ స్వీట్ రెసిపీతో మొదలైందండి. గోధుమల పాయసము. మన 50 మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు కూడా ఈరోజు మన సెలబ్రేషన్స్ కూడా స్వీట్‌తోనే మొదలవుతుందండి. ఏ సెలబ్రేషన్స్ అయినా కూడా మనం ఈసారి నుంచి స్వీట్‌తోనే మొదలెడదామండి. ఎందుకంటే నా ఛానల్ కూడా స్వీట్ రెసిపీతోనే మొదలైంది. ఈరోజు నా సెలబ్రేషన్స్ కూడా స్వీట్‌తోనే మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఆ రెసిపీ ఏంటో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయబోయే స్వీట్ అండి పాలకోవా. పాలకోవా కన్నా రుచిగా, చాలా టేస్టీగా, పాలకోవను మరిపించేంత టేస్టీగా ఈ స్వీట్ ఉండబోతుంది. ఈ స్వీట్ మా అమ్మమ్మ రెసిపీ అండి ఇది. మా అమ్మమ్మ చిన్నప్పుడు మాకు చేసి పెట్టేది. చాలా బాగా చేసేదండి. ఇప్పుడు ఆ రెసిపీ నేను మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రెసిపీ తయారు చేసే విధానం చూద్దాం. దీనికి పెద్దగా కావాల్సినవి ఏమి ఉండవండి. 1/2 లీటర్ పాలు, 1 కప్ షుగర్, టీ స్పూన్స్ బొంబాయి రవ్వ. మనం పాలను బట్టి షుగర్ వేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. నాకు ఆ క్వాంటిటీ సరిపోతుంది. చిక్కటి పాలు వేసుకోవాలండి. అప్పుడే దీనికి టేస్ట్ బాగుంటుంది. పాలు బాగా మరిగించుకొని సగం అయ్యే వరకు మాడకుండా సిమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఇదిగోండి 1/2 లీటర్ పాలు వేసుకున్నాం కదా మనం. ఇవి సగం అయ్యే వరకు ఇలా మరిగించుకోవాలండి. చూడండి, సగం అయిపోయినాయి. బాగా మరిగించడం వల్ల ఇలా మాడకుండా జాగ్రత్తగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇదే సీక్రెట్ ఈ పాలకోవాకి. 2 స్పూన్స్, ఎక్కువ కూడా కాదు, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ ఆర్ కరాచీ రవ్వ అంటారు కదండి. 2 స్పూన్స్ ఇది వేయాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గరికి రానివ్వాలండి. అప్పుడు షుగర్ వేయాలి. ఇంకా 5 మినిట్స్ బాగా కరాచీ రవ్వ వేసాం కదండి, బాగా దగ్గరికి మరిగించాలి. ఇదిగోండి, ఇలా దగ్గరగా మాడకుండా దగ్గరగా ఉడికించుకోవాలి. ఇప్పుడు షుగర్ వేయాలండి. ఇందులో 1 కప్ షుగర్. షుగర్ వేసుకొని బాగా మెల్ట్ అయ్యే వరకు, షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా షుగర్ వేసాక ఇలా బాగా దగ్గరకు రానివ్వాలండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేమీ లేదు. ఇది మనకు ఆప్షనల్. ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పిల్లలు కూడా తింటే టేస్టీగా ఫీల్ అవుతారు. ఈలోగా మనకు ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. చల్లారాలండి. ఇది చల్లారితేనే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తుంది. వండ్ల కింద అయినా, పాలకోవలాగైనా, మనం ఇది కళ్ళకండలో కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు చల్లారి పెట్టుకుందాం. ఎంతో టేస్టీ అయినా మా అమ్మమ్మ స్టైల్లో పాలకోవండి.
చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ కొట్టండి.